ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదం ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ నాయకత్వంలో మూడో ప్రపంచ దేశాల మీద దాడులు చేస్తూ గుండాయిజాన్ని కొనసాగిస్తున్నది. ఆర్థిక ఆధిపత్యంలో భాగంగానే వెనకబడ్డటువంటి ఆయిల్ సంపద కలిగినటువంటి దేశాల మీద దాడుల్ని కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగానే నిన్నటి నుంచి ఇరాన్ మీద దాడుల్ని కొనసాగించాడు. ఆ దేశ అధ్యక్షుడిని, ఆ దేశ అధ్యక్ష కుటుంబాన్ని మొత్తం బాంబులతోటి హత్య చేయటం అనేటువంటిది జరిగింది. ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి దాడుల్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కృషి చేస్తుంది. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. ప్రపంచ శాంతికి ఆటంకంగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఈరోజు వ్యతిరేకించాల్సిందిగా ప్రపంచ ప్రజానికానికి పిలుపునిస్తున్నాం. అట్లాగే సామ్రాజ్యవాదాన్ని, దాని దాడుల్ని భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం మద్దతుగా పలుకుతూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నటువంటి ఈరోజు మోడీ ప్రభుత్వ వైఖరిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వైఖరిని వ్యతిరేకించడమే కాదు, ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా ప్రపంచ శాంతి కోసం భారత ప్రజానికం, ప్రపంచ ప్రజానికం పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఒక పిలుపులో భాగంగా ట్రంప్ దిష్టి బొమ్మని ఖమ్మం జిల్లా కేంద్రంలో, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తగలబెట్టడం, నిరసన వ్యక్తం చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ప్రపంచ శాంతి కోసం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పూనుకోవాలని చెప్పి ప్రపంచం మీద చేస్తున్న దాడులకి స్వస్తి పలకాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుని. ఒక స్కూల్ మీద బాంబు వేస్తే 80 మంది చిన్న పిల్లలు చనిపోయారు. అంతకుముందే పాలస్తీనా సమస్యలో మనం చూస్తున్నాం, వందల వేల మందిని పిల్లల్ని హత్య చేసింది. మరి ఇలాంటి దుర్మార్గాన్ని ఖండించకపోగా ఇరాన్ మీద దాడి చేస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద మద్దతుతోటి, అమెరికన్ బలాలతోటి, అమెరికా సపోర్ట్ తోటి, అమెరికా వాగ్దానంతో అక్కడే ఇజ్రాయిల్కే పోయి మన ప్రధానమంత్రి మోడీ గారు కూర్చొని మోడీ ఆ కంపు అయిన ఆ అమెరికన్ అధ్యక్షుడితోటి కుమ్మక్కై ఇజ్రాయిల్లో బహుమతులు కూడా తీసుకొని నెతన్యాహుతోటి చేతులు కలిపి వాడు వచ్చిన 5 నిమిషాలకే కాల్పులు జరుగుతున్న దౌర్భాగ్యమైన స్థితి ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఈ యుద్ధం వల్ల మనకేం నష్టం? ప్రజలు, ప్రపంచం అంతా కూడా ఇందులో ఈడ్చబడుతుంది. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, మనకి అనేక నష్టాలు వాటిల్తాయి. అంతేకాదు అణు ఆయుధాలు ఉన్నాయి, ఎప్పుడు ఎటైనా పడవచ్చు, ఎక్కడైనా సర్వనాశనం కావచ్చు. ఇవాళ యుద్ధం అనేది కత్తులతోటో కర్రలతోటో చేసుకునే యుద్ధం కాదు, అణ్వాయుధాలతో చేసుకునే యుద్ధం. అణు బాంబులు ఎలా కురుస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఇవాళ అన్ని ఏరోడ్రమ్స్లో కూడా ఎలా బాంబుల వర్షం కురుస్తుందో చూస్తున్నాం. ఇప్పుడే అక్కడ తెలుస్తూ ఉంది, దుబాయ్లో బాంబు వేస్తే మన అక్కడ సినిమా యాక్టర్ విష్ణు నేను భయపడుతున్నాను రాత్రి చెప్పిండు, ఇప్పుడే వణికిపోయి జబ్బు పడిపోయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే అనేక మంది మీద, మన ఇక్కడి నుంచి పోయిన వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించాలి, ప్రపంచ శాంతికై పోరాడాలి. ఈ పెత్తనం కోసం నిన్న మొన్న పెత్తనం చేస్తూనే ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి నేను అరెస్ట్ చేసిన చెప్తున్న సిగ్గువాళ్ళ అమెరికా సామ్రాజ్యవాదాన్ని మనం తప్పనిసరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ వ్యతిరేకించాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి ఖమ్మంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో అందరం ఉంటామని శపథం చేస్తూ సామ్రాజ్యవాదాన్ని ఓడించేదాకా పోరాడతామని దేశభక్తులందరూ కూడా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్న